హైదర్గూడ గ్రామంలో అంటే ఇప్పుడు పట్నం అయిపోయింది, కానీ ఇక్కడ మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు, గాంధీ ఏదో విగ్రహం ప్రాజెక్టు, దాని కొరకు 30 ఎకరాలు తీసుకుంటారంట ప్రభుత్వం. ఈడ అందరు బాధగా ఉన్నారు. ఈడ భూమి విలువ 50 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వం భూస్వీకరణ చేసుకుంటే వాళ్ళకి ఏమీ మిగలదు. అందుకే వాళ్ళ బాధలు చెప్పుకుంటానికి పిలిచిండ్రు. కానీ వాస్తవంగా వెనకట ప్రభుత్వాలు భూస్వీకరణ చేసేది స్వాతంత్రం వచ్చినాక దేని కొరకు చేసేది, దేని కొరకు రోడ్లు వేస్తుందుకో, కెనాల్ వేస్తుందుకో. ఏమైనా పార్కులు ఏమైనా కడితే వాళ్ళ ప్రభుత్వ భూములు కట్టేది. ఏమైనా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కడితే నిజాం ఆర్టీసీ దగ్గర నిజాం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కట్టింది ఎవరు, దాంట్లో ప్రభుత్వ భూములు. కానీ ఈ నడుమ గత 30-40 ఏళ్ళ సంది ప్రభుత్వాలకు అలవాటైంది ఏంటంటే పేదోళ్ళ భూమి గుంజుకోవాలి, దాని ఇండస్ట్రియల్స్కు భూమి అమ్మాలి ప్లాట్ చేసి, లేకపోతే పేదోళ్ళ భూమి తీసుకొని దాని డెవలప్మెంట్ అనాలి. అంటే ఇంకెవరికో కాంట్రాక్ట్ ఇవ్వాలి, లీజ్ ఇవ్వాలి. అది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేస్తారు. నిజంగానే అభివృద్ధి కావాలంటే, నిజంగానే ఈ ప్రాంతం సుందరీకరణ కావాలంటే వాళ్ళు అన్నారు ఆ రోడ్ కొరకైతే మేము ఇస్తాం, ఆడ బఫర్ జోన్లో రోడ్ కొరవేస్తామో మేము ఇస్తాము. కానీ ఈ 30 ఎకరాలు ఎందుకు తీసుకోవాలి? బఫర్ జోన్ సాటినాము, రోడ్డుకి ఇస్తున్నాము, ఇచ్చినాక ఇదెందుకు? ఈడేమైనా చేస్తారా అంటే వాళ్ళకి ప్లాన్ లేదు. ప్లాన్ లేకుండా భూస్వీకరణ చేయరాదు. ఏమైనా ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ చెప్పాలి. ఆ ప్లాన్లా ఒకవేళ ఈడ ఎంటర్టైన్మెంట్ కొరకు మాలో లేకుంటే సినీప్లెక్స్ ఏదో కట్టేది ఉంటే, ఎంటర్టైన్మెంట్ జోన్ కట్టేది ఉంటే చెప్పండి, వీళ్ళే చేసుకుంటారు. వీళ్ళే చేసే సాధ్యం లేకుంటే వీళ్ళు ఇతరులకు ఇస్తారు. కానీ మీరు భూస్వీకరణ చేసుకొని వేరే వాళ్ళకి ఇస్తందుకు లేదు. అదే కాక తెలంగాణ గత 15 ఏళ్లలో ఒక స్విస్ బ్యాంక్గా తయారైంది. నల్లధనం దాపెట్టుకుంటందుకు దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి నల్లధనం దాపెట్టుకుంటారు. ఎండ్ల దాపెట్టుకుంటారు, బ్యాంకులో కాదు, భూమిలా. ఎందుకంటే ఎన్నో జాగాలలో భూమి మార్కెట్ విలువ 3 కోట్లు, గవర్నమెంట్ విలువ 3 లక్షలు. అంటే నేను 3 కోట్లు దాపెడుతందుకు నాకు ఖర్చు అయ్యేది ఇది, ఇంకోటి అది పెరుగుతూ ఉంటుంది. అయితే ఇంత ఫరకు మొత్తం భారతదేశం లెక్కలేదు. 3 కోట్ల భూమి విలువ 3 లక్షలు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వము రిజిస్ట్రేషన్ వాల్యూ ఇదే కాదు, భూస్వీకరణ చేసినా చేయకున్నా ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూ వరకు పెంచాలి. ఎన్నో రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. అయితే ఏంది, అప్పుడు భూస్వీకరణ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేస్తే ప్రభుత్వానికి లాభం. ఎందుకంటే రెవెన్యూ ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్లు వస్తాయి. ఎప్పుడైనా అమ్మి కొన్నప్పుడు 6% ఉంటుంది కదా, 6% 3 లక్షల మీద వస్తుంది. అప్పుడు 6% 3 కోట్ల మీద ప్రభుత్వ ఆమ్దాని పెరుగుతుంది. అదే కాక ఎప్పుడైనా భూస్వీకరణ చేస్తే చట్టం ప్రకారంగా 2 ఇవ్వాలి కదా, ఉన్న దాని మీద 2 ఇస్తుంది. నిజంగానే ఈడ 50 కోట్లు ఉంటుంది, ఈడ 100 కోట్లు ఉంటే వీళ్ళందరూ ఏడ్చుండేనా? ఏడ్చుండే. ఎందుకు ఏడ్చుండ్రు? ఉన్నది ఎంతో చాలా తక్కువ ఉన్నది, దాని మీద 2 ఇస్తారంట. అయితే ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళోసారి లెటర్ రాస్తాను. అండ్ నేను అనుకుంటున్నా, నాకు ఒక ఆశ ఉంది ఏంటంటే వీళ్ళకు న్యాయం అయ్యేటట్టు చేస్తారని. కానీ డిఫెన్స్ ల్యాండ్ ఉంది కదా సార్, అందులో కూడా 98 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు, మీరు ఆపొచ్చు కదా. అంటే అది ఆగితే ప్రాజెక్ట్ ఆగిపోతుంది సార్. ఒక్క నిమిషం, అది ఆగితే ఇంకా ఎక్కువ ప్రైవేట్ భూములు తీసుకుంటారు. ఒకవేళ అది ఆగితే సెంట్రల్ గవర్నమెంట్ అది ఆపితే నేను చెప్తాను, ఇవ్వద్దని చెప్తాను నేను, కానీ మన చేతిలో లేదు. ఒకవేళ నేను అది ఆపుతాను అనుకోండి, నేను తప్పనిసరిగా చెప్పిన, అక్కడ కూడా చెప్పిన, డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వకుంటే ఇవ్వద్దు, అందరికి న్యాయం అయ్యేటట్టుంటే ఇవ్వాలి. డిఫెన్స్కు లాభం న్యాయం ఉండదు, దేశ సురక్షత ముఖ్యము. వాళ్ళకి ఇది తీసుకొని వేరే ల్యాండ్ ఇస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకుంటున్నారు.